హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవిసిటీ రివ్యూస్. నేను మీకు ఇప్పుడైతే ఈ వీడియోలో ఈషా తెలుగు న్యూ మూవీ రివ్యూ అయితే చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక మన స్టోరీలోకి వెళ్తే, మూవీ స్టార్టింగ్లోనే ఒక చిన్న పాప మంత్రగాని చేతిలో దారుణంగా చనిపోతుంది. అంటే ఆ పాపకి ఏదో స్లీప్ ప్రాబ్లం ఉంటుంది, దాంతో తను వెళ్ళి సమాధుల మీద పడుకుంటుంటుంది. కానీ ఆ మంత్రగాడు ఆ పాపకి ఏదో దయ్యం పట్టింది అనుకొని బాగా కొట్టి చంపేస్తాడు. సో ఈ దారుణం చూసిన హెబ్బా పటేల్ వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూపు ఎలాగైనా ఆకులిస్టులంతా మంత్రగాళ్ళంతా ఫేక్ అని చెప్పి ప్రూవ్ చేయడానికి వర్క్ చేస్తుంటారు. సో ఈ ప్రాసెస్లోనే వాళ్ళు పృథ్వీని ఫాలో అవుతారు. పృథ్వీ ఒక ఫారిన్ న్యూరాలజిస్ట్ డాక్టరు, బట్ తర్వాత అతను ఆకులిస్ట్గా అంటే మంత్రగాడుగా మారుతాడు. అయితే ఇతను ఫేక్ మంత్రగాడు, డాక్టర్ ఎలాగా మంత్రగాడు అవుతాడు ప్రూవ్ చేద్దాం అనుకొని వీళ్ళు పృథ్వీని ఫాలో అవుతారు. నేను అలాగే అవుతుందేమో అని అనుకున్నా. ఫైనల్గా పృథ్వీ ఓడిపోతాడు. వీళ్ళు పృథ్వీని కూడా ఫేక్ ఆకులిస్ట్ అని ప్రూవ్ చేస్తారు. దాంతో ఈ క్లైమాక్స్ ఎండ్ అయిపోతుంది, ఈ మూవీ ఎండ్ అయిపోతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తే స్టోరీ మొత్తం అడ్డం తిరిగిపోయింది ఫ్రెండ్స్. ఏంటంటే ఆ కాన్సెప్ట్ మీరు చూసే ఉంటారు. పాత సినిమాలో త్రినేత్రం అని ఒక రాశిది మూవీ ఉంటుంది. వాళ్ళ హస్బెండ్ని ఒక దయ్యం పీడిస్తుంటుంది. అప్పుడు వాళ్ళు లక్ష్మీనరసింహస్వామికి పూజ చేస్తే వదిలిపోతుంది. అయితే తను చనిపోయింది అన్న సంగతి అసలు ఆ పీడించే దయ్యానికి తెలియదు. లాస్ట్కు క్లైమాక్స్లో చెప్పేదాకా తెలియదు. సేమ్ అదే కాన్సెప్ట్ ఇక్కడ కొట్టారు. అది ఆ సీను తర్వాత చాలా హర్రర్ మూవీస్లో కూడా మీరు చూసే ఉంటారు. రిపీట్ వచ్చింది. మళ్ళీ అదే కాన్సెప్ట్ని కాపీ చేసేసి ఫైనల్గా హెబ్బా పటేల్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక యాక్సిడెంట్లో చనిపోతారు. కానీ వాళ్ళు చనిపోయిన సంగతి వాళ్ళకే తెలియదు. ఇప్పుడు ఆకులిస్టుతో వీళ్ళు ఛాలెంజ్ చేస్తారు, దయ్యాలు లేవని ప్రూవ్ చేస్తామని. అప్పుడు వాళ్ళు ఆయన తీసుకెళ్ళి వీళ్ళని ఒక బంగ్లాలో ఉంచుతాడు. మీరు ఒక 3 days ఇందులో ఉంటే మీరే దయ్యాలు ఉన్నాయని నమ్ముతారని చెప్పి ఉంచుతాడు. అయితే తీరా చూస్తే వీళ్ళే దయ్యాలు ఫైనల్గా. సో ఎందుకబ్బా ఈషా ట్రైలర్ చాలా బాగుంది, ఎందుకబ్బా ఫ్లాప్ అయింది అనుకున్నా. కానీ స్టోరీ లైన్ చూసిన తర్వాత ఎందుకు ఫ్లాప్ అయిందో నాకు బాగా కరెక్ట్గా అర్థమైపోయింది ఫ్రెండ్స్. కానీ ఈ మూవీలో జంప్ స్కేర్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి ఫ్రెండ్స్. దడబుట్టించేలాగా ఉన్నాయి ఒక్కొక్క జంప్ స్కేరు. కొన్ని సీన్లు అయితే రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో కామన్గా వచ్చే సీన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక అతను ఉంటాడు, భయంకరంగా ఫేస్ ఒకటే అయి ఉంటుంది. అతను ఇట్లా రివర్స్ తిరిగి చూసినప్పుడు అందరూ భయపడుతుంటారు. మళ్ళీ యాక్సిడెంట్లో చనిపోయిన దయ్యం వచ్చి వెనకబడడం అనేది అయితే ఇది కామన్ సీను, ఏ మూవీలో అయినా వస్తూనే ఉంటుంది. ఇంకా పాపను కూడా భయంకరంగా చూపిస్తారు స్టార్టింగ్లో. సో మొత్తానికైతే కొంచెం భయంకరంగానే ఉంటుంది మూవీ, కానీ స్టోరీయే బాగాలేదు ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఈషా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.